నమస్కారం. ఈరోజు మనం భారతదేశ వ్యవసాయ రంగంలో వస్తున్న ఒక సైలెంట్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం పంటల గురించో పొలాల గురించో కాదు, అసలు కథ ఫైనాన్స్ టెక్నాలజీలది. ఇవి రెండూ కలిసి మన రైతులను ఆర్థికంగా ఎలా నిలబెడుతున్నాయో ఆ లోతుల్లోకి వెళదాం పదండి. ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ఏకంగా 8 కోట్ల రైతు కుటుంబాలున్నాయి. వాళ్లందరినీ ప్రకృతి వైపరీత్యాల నుంచి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని మార్కెట్ రిస్కుల నుంచి మనం ఆర్థికంగా ఎలా కాపాడగలం? ఇది పైకి చూడ్డటానికి ఒక మామూలు ప్రశ్నలా అనిపించచ్చు, కానీ నిజానికి ఇది మన దేశ ఆహార భద్రతకు సంబంధించిన ఒక అతి పెద్ద సవాలు. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడే. ఎప్పుడొచ్చే కరువో, ఎప్పుడు ముంచెత్తే వరదలో, లేదంటే పంటను నాశనం చేసే తెగుళ్ల దాడో, ఇలాంటి అనిశ్చితితోనే మన భారతీయ రైతు జీవితం ముడిపడి ఉంటుంది. మరి ఈ రిస్కులన్నిటి నుంచి వాళ్లను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ఒక బలమైన సిస్టమ్ కావాలి. అందుకే ఇక్కడే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సొస్తుంది. సరే, మరి ఈ పెద్ద సవాలుకు పరిష్కారం ఏంటి? దానికి 2 భాగాలున్నాయి. అందులో మొదటిది వ్యవసాయానికి ఒక రకంగా చెప్పాలంటే ఇంధనంలాంటిది. అదే రుణం. రైతులకు కరెక్ట్ టైంకి పెట్టుబడి అందటం ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వ్యవసాయ రుణం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ఫామ్కి ఇది స్టార్టప్ క్యాపిటల్ లాంటిది. విత్తనాలు కొనాలన్నా, ఎరువులు వేయాలన్నా, పని నడవాలన్నా డబ్బు కావాలి కదా. సో ఆ సరైన టైంకి అందే ఈ ఫైనాన్షియల్ సపోర్టే రైతు తన పనిని ఎఫెక్టివ్గా చేసుకోవడానికి మెయిన్ ఆధారం. సరే, ఈ ఆర్థిక మద్దతును రైతులకు చేర్చడానికి ప్రభుత్వం ప్రధానంగా 2 దారులు ఎంచుకుంది. అందులో మొదటిది కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా కేసీసీ. దీని ద్వారా సులభంగా లోన్ తీసుకోవచ్చు. ఇక రెండోది పీఎం కిసాన్. దీని ద్వారా డబ్బు నేరుగా రైతు అకౌంట్కే వెళ్తుంది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది చాలా కాలంగా మన రైతులకు అండగా ఉంది. ఇది కేవలం పంటలు పండించడానికే కాదు, పశువులు పెంచుకోవడానికి, చేపల చెరువులకు, ఇలాంటి అనుబంధ పనులకు కూడా లోన్ ఇస్తుంది. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లాంటిదనమాట. రైతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బు వాడుకోవచ్చు, తిరిగి కట్టేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఇక దీని స్కేల్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మార్చి 2024 నాటికే ఏకంగా 7.75 కోట్ల ఆపరేషనల్ కేసీసీ అకౌంట్లున్నాయి. వాటి ద్వారా ఇచ్చిన మొత్తం లోనెంతో తెలుసా? దాదాపు 9.81 లక్షల కోట్లు. ఇవి కేవలం నెంబర్స్ కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది రైతు కుటుంబాలకు అందుతున్న ఒక పెద్ద ఆర్థిక భరోసాకు సాక్ష్యం. ఇక రెండో స్కీమ్ పీఎం కిసాన్. ఇది ఒక డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్. అంటే మధ్యలో ఎవ్వరూ లేకుండా సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకే వెళ్ళిపోతాయి. ఈ డబ్బు వాళ్ల చిన్న చిన్న అవసరాలు తీర్చడమే కాదు, ముఖ్యంగా అధిక వడ్డీలు వసూలు చేసేవాళ్ల బారి నుంచి కూడా కాపాడుతుంది. సరే, లోన్ ద్వారా పెట్టుబడికి కావలసిన డబ్బు వస్తుంది, కాని అనుకోకుండా పంట నష్టపోతే అప్పుడు రైతు పరిస్థితేంటి? ఇక్కడే మనకు మరో సాధనం కావాలి, ఒక సేఫ్టీ నెట్, అదే ఇన్షూరెన్స్. ఇప్పుడు మనం ఈ పంటల రక్షణ కవచం గురించి కాస్త వివరంగా చూద్దాం. నిజానికి ఇండియాలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కొత్తేమీ కాదు. దీనికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. చూడండి, 1985 నుంచే రకరకాల స్కీమ్స్ వచ్చాయి. కాలంతో పాటు అవి మారుతూ వచ్చాయి. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలే 2016లో ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే ఒక సమగ్రమైన పథకం రావడానికి దారితీశాయి. మరి పాత స్కీమ్స్కి ఈ కొత్త ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పీఎంఎఫ్బీవైకి తేడా ఏంటి? తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాత స్కీమ్స్లో ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉండేవి. క్లెయిమ్ డబ్బులు చేతికి రావడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టేది. కానీ పీఎంఎఫ్బీవైతో సీన్ మారింది. రైతులు కట్టే ప్రీమియం చాలా తక్కువ. క్లెయిమ్స్ టెక్నాలజీ వాడకం వల్ల స్పీడ్ అయ్యాయి. నష్టాన్ని అంచనా వేయడం కూడా మరింత ఖచ్చితంగా మారింది. ఇది నిజంగా ఒక పెద్ద మార్పు. రైతులకు ఈ స్కీమ్ ఎందుకు ఇంతగా నచ్చిందంటే కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. 1, వాళ్లు కట్టే ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్కి కేవలం 2%, రబీకి 1.5%. మిగిలిన ప్రీమియంలో దాదాపు 90% వరకు ప్రభుత్వమే సబ్సిడీగా ఇస్తుంది. ఇంకో విషయమేంటంటే విత్తనాలు వేసిన దగ్గర్నుంచి పంట కోసిన 14 రోజుల తర్వాత వరకు కూడా కవరేజ్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇదిప్పుడు కంపల్సరీ కాదు, పూర్తిగా వాలంటరీ. సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం కథలో ఒక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పీఎంఎఫ్బీఐ ఇంత సక్సెస్ అవ్వడానికి వెనుకున్న అసలు గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? టెక్నాలజీ. అవును, స్పీడ్, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంలో టెక్నాలజీ ఎలా ఒక విప్లవం సృష్టించిందో చూద్దాం. ఈ కొత్త టెక్నాలజీ ప్రాసెస్
ఎలా పనిచేస్తుందో సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, రైతులు తమ మొబైల్ యాప్స్ ద్వారానే పంట వివరాలు రిజిస్టర్ చేస్తారు, నష్టం జరిగితే రిపోర్ట్ చేస్తారు. సెకండ్, డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఏఐ ఇవన్నీ రంగంలోకి దిగుతాయి. వీటితో చాలా వేగంగా, ఖచ్చితంగా నష్టాన్ని అంచనా వేస్తారు. ఇక ఫైనల్ స్టెప్, క్లెయిమ్ డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్కే వెళ్ళిపోతాయి. ఇక్కడొక కోట్ చూడండి. మొబైల్ టెక్నాలజీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కలయిక ఈ స్కీమ్ యొక్క ఎఫిషియన్సీ, అక్యురసీ, ట్రాన్స్పరెన్సీని గణనీయంగా మెరుగుపరిచింది. అవును, ఈ 3 పదాలు చాలా ముఖ్యం: ఎఫిషియన్సీ, అక్యురసీ, ట్రాన్స్పరెన్సీ. టెక్నాలజీ వల్ల వచ్చిన ఈ మార్పులే పాత స్కీమ్స్లో ఉన్న సమస్యలను అధిగమించడానికి కారణమయ్యాయి. ఓకే, ఇంతవరకు మనం స్కీమ్స్ గురించి, వాటి పనితీరు గురించి తెలుసుకున్నాం. బానే ఉంది. కానీ అసలు విషయం, గ్రౌండ్ లెవెల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? ఏమేం విజయాలు సాధించాం? ఇంకా మన ముందున్న సవాళ్లేంటి? ఇప్పుడు ఆ విషయాలను చూద్దాం. మొదటగా అగ్రికల్చరల్ క్రెడిట్ విషయం చూస్తే ప్రోగ్రెస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్లను రీచ్ అవడమే కాదు, ప్రతి సంవత్సరం ఆ టార్గెట్లను దాటిపోతున్నారు. దీనర్థమేంటంటే వ్యవసాయ రంగంలోకి పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. ఇది చాలా మంచి సంకేతం. ఇక క్రాప్ ఇన్సూరెన్స్ విషయానికి వద్దాం. ఇక్కడ రిజల్ట్ ఇంకా ఆశ్చర్యంగా ఉంది. పాత స్కీమ్స్తో పోలిస్తే పీఎంఎఫ్బీవై కింద చేరే రైతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సగటున 5 కోట్లకు పైగా రైతులు ప్రతి ఏటా ఇందులో చేరుతున్నారు. ఈ నెంబర్తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్గా నిలిచింది. అయితే అంతా బానే ఉన్నా ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని సవాళ్లు ఇంకా మన ముందున్నాయి. ఉదాహరణకు, ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని కొన్ని రాష్ట్రాలు దీని నుంచి తప్పుకుంటున్నాయి. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించడంలో ఆలస్యమవ్వడం వల్ల క్లెయిమ్స్ కూడా లేటవుతున్నాయి. అలాగే రైతులందరికీ డిజిటల్ టూల్సు, మొబైల్ యాప్స్ మీద పూర్తి అవగాహన తీసుకురావడం కూడా ఒక పెద్ద సవాలే. సో ఇదంతా చూశాక చివరిగా ఒక ప్రశ్న మిగులుతోంది. ఈ ఫైనాన్స్, టెక్నాలజీ కలయిక ఇది మన గ్లోబల్ ఫుడ్ సప్లైని కాపాడటానికి అసలైన మార్గమా? అంటే ప్రపంచ ఆహార భద్రతకు ఇదే అంతిమ పరిష్కారమా?